మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకి అంతరాయం ఏర్పడుతోంది. విమాన సేవల ఆలస్యం, క్యాన్సిలేషన్లకి గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్లోనూ ఇండిగో, ఆకాశ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సేవలపై దీని ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక కారణాల అంతరాయం వల్ల బుకింగ్స్, చెక్ ఇన్ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని ఆయా విమానయాన సంస్థలు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాయి. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకి అంతరాయం ఏర్పడుతోంది. దీనిపైన మరిన్ని ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు. సీతారామరాజు గారు, ఎక్కడో అమెరికాలో మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన ఇబ్బంది అనండి, లేకపోతే అవుటేజ్ అనండి, అంతరాయం అనండి, ఆ ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా మొత్తం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపింది. మనకి ఇండియాలోతో పాటు వివిధ దేశాల్లో మొత్తం మీద ఒక తీవ్రమైన ఆందోళనకరమైన పరిస్థితి అనేది ఏర్పడింది, అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎయిర్పోర్ట్లు, విమానాశ్రయాలు, చాలా విమానాశ్రయాలు అంటే ఇండిగో కానీ ఇతరత్ర మనకి అలాంటి మనకి సంస్థలు కూడా ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తెలియజేశాయి. ఇప్పటికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. అంటే ఫ్లైట్లు రద్దు కాదు కానీ అంటే దీని మనకు పరంగా మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన ఇబ్బంది, అవుటేజ్ కారణంగా మనం కొన్ని సర్వీసెస్ కి ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. అంటే బుకింగ్ కానీ లేకపోతే ఇది కానీ అలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్నాము. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. అదే విధంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేశారు, మాకు దీని వల్ల ఈ అవుటేజ్ వల్ల మాకు ఇబ్బంది ఎదురవుతోంది అని చెప్పని. అదే విధంగా ఆకాశ ఎయిర్లైన్స్ అంట ఇట్లా, అదే విధంగా బ్యాంకులు కానీ లేకపోతే మీడియా అవుట్లెట్స్ కూడా ఇబ్బంది పడుతున్నాయంట. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మాత్రం దీని నుంచి బయటపడేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. ఏంటంటే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని ఉంటుందంట, సిఈఆర్టీ ఇన్ అని చెప్పని. సో ఆ సిఈఆర్టీ ఇన్ ఏంటంటే ఈ అవుటేజ్ కారణంగా ఏంటంటే ఒక మైక్రోసాఫ్ట్ లో అంటే బ్లూ కలర్ లో మనకి స్క్రీన్ రావటం, దాంతో పాటు సడన్ గా ఆగిపోవటం, మళ్ళీ రీస్టార్ట్ అవడం, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులనే వస్తున్నాయంట. దాని మీద ఇప్పుడు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనే వాళ్ళు క్రిటికల్ అడ్వైజరీ, అంటే మనం ఎలా ఫాలో కావాలి, ఎలా ఈ అవుటేజ్ నుంచి ఎలా బయటపడాలి ఏంటి అని. అయితే మైక్రోసాఫ్ట్ కూడా ఈ అవుటేజ్ అనేది ఏర్పడింది అనేది ఒప్పుకుంటూ దాని నుంచి బయటపడేందుకు ఆ ప్రయత్నాలు అనేది మనం చేస్తున్నాం అన్నట్టు. దీన్ని ఏమంటారంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటారంట. మరి అంటే టెక్నికల్ భాషలో లేకపోతే కంప్యూటర్ భాషలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే మన బ్లూ కలర్ లో కనపడటం, దానికి ఎందుకు మరి అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అనేది చెప్తున్నారు. రకరకాలుగా దాని మీద విశ్లేషణ టెక్నికల్ గా సాంకేతికంగా ఏమన్నారంటే ఒక క్లౌడ్ సంబంధించి అంటే క్లౌడ్ సర్వీసెస్ లో ఈ ఇబ్బంది అనేది తలెత్తింది. దాని మీద మనం ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య వచ్చింది కాబట్టి దీని నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ మైక్రోసాఫ్ట్ కూడా ఇంకా బయటపడినట్టుగా చెప్పలేదు. అయితే ఇది ఎన్ని గంటలు పడుతుంది అంటే ఫ్రాంట్ ఇక్కడ అనేది ఇంకా చెప్పలేదు. అదే విధంగా మన దేశంలోనే కాదు, ఈవెన్ అమెరికాలో కూడా కొన్ని ఎయిర్లైన్స్ కి తర్వాత అలాంటి వాటికి కూడా ఇబ్బంది ఏర్పడినట్లుగా, అంటే ఈ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ఉన్న అన్ని చోట్ల కూడా, ఇంకా అదే విధంగా న్యూజిలాండ్ ఇలాంటి చోట్ల కూడా చాలా ఇబ్బందిగా, ఆస్ట్రేలియా ఇంకా చాలా దేశాల్లో కూడా ఈ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.